ఇంకో పక్కన నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఒక పెద్ద ఆయన చెప్తారు, ఎక్కడో విన్నాను, ఎవరో చెప్పారు, అందుకే లోకేష్ అవినీతి పరులని. నేను ఈ సభాముఖంగా సవాల్ ఇస్తున్నా. నేను ఎప్పుడు తప్పు చేశానో, ఎక్కడ తప్పు చేశానో, ఎలా తప్పు చేశానో సాక్ష్యాధారాలతో సహా ముందలు రాండి తప్ప అర్థం పర్థం లేని ఆరోపణలు మటుకు నా పైన చేయదని సభాముఖంగా వాళ్ళు చెప్తున్నాం. నా వయసు 30 సంవత్సరాలు, ఇంకో 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటా. నేను మళ్ళీ చెప్తున్నా, మా తాతగారు లాగా గొప్ప పేరు, మా నాన్నగారు అంత గొప్ప పేరు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఏ నాడు వాళ్ళు చెడ్డ పేరు మటుకు తీసుకురానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన బీజేపీ నాయకులను హెచ్చరిస్తున్నా. అయా, ఇందిరాగాంధీ గారే తెలుగు జాతి పౌరుషాన్ని తట్టుకోలేకపోయారు. ఆనాడు మెజారిటీ ఉన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు దించితే తెలుగు ప్రజలు గర్జించారు. ఆ గర్జన తట్టుకోలేక మళ్ళీ 31 రోజుల్లో మన అన్నగారిని ముఖ్యమంత్రి పీఠమైన పెడతాం జరిగింది. 132 సంవత్సరాలున్న కాంగ్రెస్ పార్టీ 2014 మనకి అన్యాయం చేసిందని మీరు డిపాజిట్లు లేకుండా చేస్తాం జరిగింది. ఈరోజు బీజేపీ పార్టీ కూడా తెలుగు ప్రజల పైన కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అదే గతి బీజేపీ పార్టీ కూడా పట్టుబోతుందని ఈ సభాముఖంగా నేను మీ అందరికీ తెలుపడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.